కంచి పరమాచార్య లీలల గురించి, మరో భక్తురాల విశ్వాసం గురించి తెలుసుకుందాం. పూలు పాదకులు. కంచి మఠం దగ్గర కామాక్షి అని పూలు అమ్మే ఒక ఆవిడ ఉండేది. ఆమె పరమాచార్య స్వామి వారిని అప్ప అనగా నానా అని పిలిచేది. రోజు స్వామివారికి ఒక బుట్టడు పూలతో అర్చన చేసేది. అప్పుడు స్వామివారు ఆమెతో, ఇన్ని పూలను ఎందుకు వాడుతున్నావు? వీటిని నీవు అమ్మితే డబ్బు వస్తుంది కదా అని చెప్పేవారు. డబ్బు అంత గొప్పదా అప్పా? ఈ పూలతో నీకు అర్చన చేస్తే దానికంటే గొప్పది నాకు లభిస్తుంది అని బదులిచ్చేది. చాలా విశ్వాసం కలిగిన వ్యక్తి. పరమాచార్య స్వామివారు నిద్రకు ఉపక్రమిస్తే స్వామివారిని ఎవరూ లేపకూడదని శ్రీమఠంలో ఒక నియమం ఉండేది. కానీ ఈ నియమానికి కామాక్షి మినహాయింపు. ఆమె ఎంత పొద్దుపోయినా తర్వాత అయినా రావచ్చు. ఎందుకంటే తన వ్యాపారం మొత్తం పూర్తయిన తర్వాతనే రావాలని, మధ్యలో రాకూడదని స్వామివారు ఆజ్ఞాపించారు. అంతటి కరుణ సాగురాలైనటువంటి స్వామివారు తన కోసమని ఆమెకు అన్నం పెట్టే వ్యాపారాన్ని వదిలితే ఒప్పుకుంటారా? అసలే దయా కరుణా సముద్ర భగవంతుడు అయినటువంటి కంచి పరమాచార్య గారు ఒకరోజు సాయంత్రం స్వామివారు 9 గంటల వార్తలను విని తనకు వచ్చి చెప్పే నాగరాజు మాటలను వింటూ ఉన్నారు. మఠం బాధ్యతలు, నియమాలతో పాటు ప్రపంచంలో జరుగుతున్న అన్ని విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవటం స్వామివారికి అలవాటు. వార్తలను విశ్లేషించి స్వామివారికి నిద్రకు ఉపక్రమించేటప్పటికీ చాలా ఆలస్యము అవుతుంది. అలా జరుగుతున్న క్రమంలో ఆ రోజు జానా అనే ఒక భక్తురాలు వెల్వేటితో చేసినటువంటి పాదుకులను తీసుకొని స్వామివారి దర్శనానికి వచ్చింది. స్వామివారు రోజంతా వాటిని వేసుకొనే ఉన్నారు. రాత్రి దాకా వాటిని వదలలేదు. నిద్రకు ఉపక్రమించటానికి ముందు స్నానాల గదికి వెళ్ళారు. స్వామివారికి వార్తలు చెప్పే నాగరాజు ఈరోజు స్వామివారి పాదుకలను విడవగానే వాటిని నేను తీసుకుంటా. నా వద్ద స్వామివారి పాదకులు లేవు అని తనలో తాను అనుకున్నాడు. అలా జరుగుతున్న క్రమంలో స్వామివారు పాదకులను విడవకుండానే కూర్చున్నారు. అప్పుడే పూలమ్మే కామాక్షి వచ్చి స్వామివారికి నమస్కరించింది. స్వామివారు వెంటనే పాదకులను వదిలి ఆమెకు ఇచ్చి, ఇవి నీకే తీసుకెళ్ళు అని అన్నారు. అపార కరుణాసింధం, అంత జ్ఞాన మహారాజు కంచి పరమాచార్య స్వామివారు. అప్పుడు నాగరాజు బాధపడుతూ, ఎప్పుడు నేను ఏమి తలచినా దైవం మరొకలా తలుస్తుంది అని వెళ్ళిపోయాడు. పూలమ్మే ఆ పేదరాలికి స్వామివారి అవాజ్య కరుణ వల్ల కలిగిన భాగ్యం అది. ఎంతోమంది ఆ పాదుకుల కోసం ఆమెను ప్రలోభ పెట్టాలని చూశారు. వాటి కోసం 1,00,000 రూపాయలు కూడా ఇవ్వటానికి సిద్ధమయ్యారు. కానీ భక్తి ముందు అవి ఏవీ పనికి రాలేదు. ఆమె వేటికి లొంగలేదు. తన అవసరాలన్నీ స్వామివారే చూసుకున్నారు. అంత శరణాగతితో ఉండే కామాక్షి జీవితం నిత్యం స్వామివారి సేవలోనే తరించింది. ఆమె ఇంటిలో పెళ్ళిళ్ళకు స్వామివారు బల్ల నిండా సామాన్లను పంపేవారు. స్వామివారు సిద్ధి పొందిన తర్వాత కూడా ఆమె సాయంత్రాలలో స్వామివారి అధిష్టానానికి
పూలతో అర్చన చేసేది. ఎంత మహాభాగ్యము! కానీ స్వామివారు ఉన్నంత వరకు ఆమెని ఉత్తి బుట్టతో పంపలేదు. అది ఆయన కరుణ. అందులో కొన్ని పళ్ళను ఉంచేవారు. మహాస్వామి అనుగ్రహం. స్వామివారు సిద్ధి తర్వాత ఖాళీ బుట్టను చూసి చాలా బాధపడిపోయేది. చిన్న పిల్లలాగా తండ్రిని దూరం అయ్యింది కదా. అలాంటి సందర్భంలో అప్ప, నువ్వు ఉండి ఉంటే ఖాళీ బుట్టతో నన్ను పంపేవాడివా అని ఏడ్చేసింది. అప్పుడు తనని విస్మయానికి గురి చేస్తూ ఎవరో అధిష్టానం నుండి తన వైపు విసిరినట్టుగా ఒక మందార పువ్వు బుట్టలో వచ్చి పడ్డది. ఈనాటికి ఇలాంటి ఎన్నో సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. స్వామివారు ప్రత్యక్ష రూపంతో ఏ నాటికి మనల్ని ఆస్వాదిస్తూనే ఉన్నారు. అలాంటి కంచి పరమాచార్య సేవకు కామాక్షి ప్రత్యేక నిదర్శనం. తన్ను నమ్మిన వారిని ఎప్పటికూ వదిలిపెట్టరు. ఇదే 4 వేదాల తీర్పు. ఇది మనకు అందించినటువంటి శ్రీ గణేష్ శర్మ గారికి హృదయపూర్వక నమస్కారాలతో ముగిస్తున్నాను. అపార కరుణా సింధుం జ్ఞానదాం శాంతి రూపాణం శ్రీ చంద్రశేఖర గురు ప్రణామం ముదాన్వహం. స్వామివారి సేవలో ప్రతి ఒక్క భక్తురాలు చిన్న పిల్లైపోయి స్వామివారిని తండ్రి అని పిలవగానే పలుకుతారు అనే దానికి ఇంతకన్నా నిదర్శనం లేదు. ఆ కామాక్షి అమ్మ సాక్షాత్తు స్వామివారి రూపంలో మనందరికీ అందుబాటులో ఉంది.